ఇంకా 33 నుండి 39 వచనాల్లో చూస్తే, యేసుప్రభు వారి శిష్యులు ఉపవాసం ఉండట్లేదని శాస్త్రులు పరిసయ్యులు వారిని గురించి అడిగినప్పుడు ప్రభు సమాధానంగా ఇలా చెప్పారు: పెండ్లి కుమారుడు తనతో ఉన్నంతకాలం పెళ్లి ఇంటి వారి చేత ఉపవాసం చేయింపగలరా? పెండ్లి కుమారుడు కొనిపోబడి రోజులు వస్తాయి, అప్పుడు ఉపవాసం చేస్తారు అని. ఇంకా ఈ విషయాన్ని చెప్తూ ఒక ఉపమానం కూడా చెప్పారు. పాత పట్టుకు కొత్త గుడ్డ మాసిక వేరు, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు. అలా జరిగితే రెండూ పాడైపోతాయని ప్రభు వివరించారు. ఇక్కడ శిష్యులు ధర్మశాస్త్రం నుండి కృపకు బదిలీ అవుతున్నారు. వారి మనస్సులు ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల మీద నుండి దేవుని కృప మీదకు షిఫ్ట్ అవుతున్న సమయం ఇది. కావున అంటే లా నుండి గ్రేస్కి షిఫ్ట్ అవుతున్నారు. కాబట్టి వారు నేర్చుకుంటున్న సంగతులు పాత అలవాట్లతో మ్యాచ్ అవ్వవు. వారు క్రొత్త మనస్సుతో క్రొత్త అలవాట్లయితేనే రెండు కలిసి ఉండగలవు. ఎందుకంటే ప్రభు చెప్పారు, యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 26-27 వచనాల్లో, నూతన హృదయం మీకు ఇచ్చెదను, నూతన స్వభావం మీ కలుగజేసెదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మల్ని చేసేదను అని. నూతన హృదయంలోనికి నూతన స్వభావమే కావాలి. నూతన హృదయము పాత స్వభావము రెండు కలిసి బ్రతకలేవు. ఈ విషయాన్ని ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.